30 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి ఒప్పుకోవట్లేదు ఇంట్లో. అసలు ఏంటి పేరెంట్స్ ప్రాబ్లం? యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఇది. అంటే లైక్ వాళ్ళిద్దరికీ దగ్గర దగ్గర 30-31 ఉంటాయి. వాళ్ళు 5 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నారు. 2 ఇయర్స్ నుంచి ఇంట్లో ఫైట్ చేస్తున్నారు. స్టిల్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. రీజన్ ఏంటో తెలుసా? అంటే లైక్ క్యాస్ట్ అదొక్కటే కాదు, ఆంధ్రోలు తెలంగాణ వాళ్ళు పిల్లలకంట కల్చరల్ డిఫరెన్సెస్ వచ్చేస్తాయంట. ఇంకా పిల్లలంట చాలా లాంగ్ జర్నీ చేయాల్సి వస్తుందంట హాలిడేస్లో, తెలంగాణ నుంచి ఆంధ్రాకి. ఇవి ఏమైనా రీజన్స్ అసలు ఎంత పిచ్చిగా అనిపించిందంటే, అంటే లైక్ నేను పేరెంట్స్ని తప్పు పట్టట్లేదు. ఒకసారి ఆలోచించండి, ఇష్టం లేని వాళ్ళని మీరు ఒక కోడలుగా అల్లుడిగా యాక్సెప్ట్ చేయలేకపోతుంటే లైఫ్ లాంగ్ ఇంకా బతుకుండాలి. అంటే లైక్ ఆల్మోస్ట్ 50-60 ఇయర్స్ ఉన్నారు, మీరు ఎన్ని రోజులు వాళ్ళతో ఉంటారో తెలియదు, స్టిల్ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. అలాంటిది ఇష్టం లేని వాళ్ళని ఇంకొక రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బతకాలి. హస్బెండ్ అండ్ వైఫ్ కింద ఎలా ఆలోచిస్తారు? అసలు చిన్న లాజిక్ గురించి ఎందుకు ఆలోచించరు? అంటే లైక్ టీనేజ్ 20sలో ఉన్నప్పుడు మా పిల్లలు మిస్టేక్ చేస్తారు, అదే చాలా మంచిది. పేరెంట్స్ అలా వాళ్ళ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ 30s వచ్చాక వాళ్ళిద్దరూ బాగా మంచి పొజిషన్లో ఒక సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ హాఫ్ లైఫ్ చూసిన తర్వాత కూడా ఇంకా స్టిల్ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. 30 దాటేసాయి, పెళ్లి చేసుకోకుండా ఇంకా ఒకరి గురించి ఒకరు ఉన్నారు అంటే మీరే కొంచెం ఆలోచించవచ్చు కదా ఖచ్చితంగా. సో నాకైతే ఇది చాలా విచిత్రంగా అనిపించింది అనమాట కేసు. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇప్పుడు అందరూ ఏంటంటే నువ్వు పేరెంట్స్ మాట వినవా ఏంటి ఇలా అలా అన్న ఆమె బుల్లెట్ ఫైరింగ్ అయితే చేయకండి. జస్ట్ అసలు పెళ్ళిళ్ళే సరిగ్గా అవ్వట్లేదు, ఒక మంచి అబ్బాయి అమ్మాయి దొరకడమే చాలా కష్టంగా ఉన్నాయి ఈ రోజుల్లో. ఒకరి గురించి ఒకరు ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారంటే పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి అబ్బా. సో మీకేమనిపించిందో కమెంట్స్లో అయితే చెప్పేయండి. బాయ్ బాయ్.